పిల్లలు దయచేసి ఒకసారి మీ చేయి పైకెత్తి చెప్పండి, దేవా కంప్లైనింగ్ నేచర్ని తీసేయండి. దేవా కృతజ్ఞత స్వభావాన్ని నాకు దయచేయండి. ఆమెన్. పిల్లల కంప్లైనింగ్ చేయటానికి ఎన్నెన్నో ఉంటాయి పిల్లలు. ఇట్ కుడ్ బి సిచ్యువేషన్స్, ఇట్ కుడ్ బి పీపుల్. In fact, right now I want to go back to the amplified version. Amplified version, amazing పెట్టాడు ప్రియులరా. ఏమంటాడు? I'm just reading it out for you, please. Rejoice in the Lord always. Take delight and pleasure in Him. Again I say rejoice. Now see, let your gentleness, తెలుగులో కేవలం మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని తెలుగులో రాశాడు, కానీ యాంప్లిఫైడ్లో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ అంటున్నాడు, let your graciousness, let your unselfishness, let your mercy, let your tolerance and patience be known to all the people. మన గ్రేషియస్నెస్, మన యొక్క మంచితనం, మన మృదు స్వభావము, మన సహనము, మన ప్రేమ, మన టాలరెన్స్, సహనం ప్రియులరా తెలియబడనియాలంట. చాలామంది జీవితాల్లో ప్రియులరా మీ పక్కలో బల్లెం లాంటి ఒక మనిషో ఒక్కల కంటే ఎక్కువ మనుషులు ఉంటారు. ఫ్యామిలీలో ఉండొచ్చు, ఆఫీసులలో ఉండొచ్చు. వాళ్ళని చూస్తే నిద్ర పట్టదు, వాళ్ళు మాట్లాడితే కత్తుల మాదిరి పొడుచుకుంటూ ఉంటాయి. వాళ్ళతో 10 నిమిషాలు ఉంటే ఆ రోజు రాత్రి నిద్ర రాదు. అలాంటి జనులు ఉన్నారండి. ఎస్. కొన్నిసార్లు ఎంతవరకు మనం విసిగిపోతామంటే, దేవా తీసేదేవా వీళ్ళని, ఏదో ఒకటి ఇరగొట్టు ప్రభువా, మరి అది కూడా ప్రార్థనలో కొట్టి నేర్పి ప్రభువా. బట్ యు నో వాట్ గాడ్ ఈస్, అది బిబ్లికల్, అలాంటి ప్రేయర్స్ బిబ్లికల్ కాదు ప్రియులారా. ప్రభు అంటున్నాడు, సహించండి, మీరు మీ సహనాన్ని తెలియబడని. కొంతమంది చెప్తా ఉంటారు ప్రియులారా, స్త్రీలు దయచేసి మరలా అనుకోవద్దండి, భర్తలు కొడుతూ ఉంటారు ప్రియులారా. ఎవ్రీడే దే బీట్ అప్ దేర్ వైఫ్స్, సో ఇన్హ్యూమన్. కన్నీరు కార్చుకుంటూ చెప్తారు, నా పరిస్థితి ఏంటన్నా. అసలు వారి సమస్యలు వింటే ప్రియులారా ఎలా ఉంటుందంటే, ఛీ పాడు వదిలేసేయమ్మా అని చెప్పాలనిపిస్తుంది కొన్నిసార్లు. అంత భయంకరమైన ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు చెప్పాడు ప్రియులారా, టాలరేట్ దెమ్, సహించండి. నువ్వు దేవుని బిడ్డవు కదా, అందుకని అంటాడు, లెట్ యువర్ గ్రేషియస్నెస్, అన్సెల్ఫిష్నెస్, యువర్ మర్సీ, యువర్ టాలరెన్స్ be seen by the people. ఇతరులకు తెలిసేటట్లుగా జీవించండి. మీరు సంతోషంగా ఇంట్లోంచి బయలుదేరింటారు, మీ ఆఫీస్లో ఉంటారు ఒక నాయకుడు, రెడీగా ఉంటారు. ఉండి ఇంకా నిన్ను తప్పుల మీద తప్పులు పట్టడము, నువ్వు కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, ఏ డ్రాఫ్ట్ చేసినా తప్పే, నువ్వు ఏది మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నిన్ను విసిగిచ్చి ప్రాణాన్ని పోయేటట్టు చేస్తారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, టాలరేట్ దెమ్, లవ్ దెమ్. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా నీకు వాళ్లకు తేడా ఉందని, నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు కాబట్టి నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా చక్కగా ఉండగలవు అని వారికి తెలియనట్లుగా నువ్వు జీవించాలి అని చెప్తాను.